నెల్లూరు జిల్లా కోవూరు మండలం గుమ్మలదిబ్బ గ్రామంలో ఉమ్మడి తెలుగుదేశం పార్టీ సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమం ప్రారంభించారు. గుమ్మలదిబ్బ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని మంగళహారతులతో, గజమాలతో, మేళతాళాలతో ప్రశాంతిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ, ఈ కోవూరు నియోజకవర్గం అన్యాయ అక్రమాలకు కేరఫ్గా ఉందని, అభివృద్ధి సంక్షేమం శూన్యమని, నిరుద్యోగం పెరిగిపోయిందని, గ్రామాలలో త్రాగునీటి సమస్య, వీధి లైట్లు, డ్రైనేజీ, ఇసుక, గ్రావిల్, అక్రమ రవాణా ఇవన్నీ ఈ కోవూరు నియోజకవర్గంలో రాజ్యమేలుతున్నాయని, రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించే దిశగా నేను పనిచేస్తానని, నిరుద్యోగులైన యువతకు ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు. కాబట్టి మే 13వ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని, నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని 2 ఓట్లతో సైకిల్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలంరెడ్డి దినేష్ రెడ్డి, ఇంతా మల్లారెడ్డి, కామేశ్వరమ్మ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాలి. జనసేన కార్యకర్తలు గమనించి, జనసేన కార్యకర్తలందరూ కూడా ఎవరు దయచేసి ప్రచారం వెనక స్వచ్ఛమైన గాలి నీరు ఊరూరికి కానుకగా, మచ్చలేని సమాజాన్ని రేపటి పౌరులకివ్వగా, సోమరితనమే అందరికీ నమస్కారం. కోవూరు పంచాయతీలోని గుమ్మలదిబ్బ కాలనీ ప్రజలు, సోదర సోదరీమణులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అలాగే బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు ఇంత ఘన స్వాగతం పలికినందుకు మీకందరికీ ముందుగా నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, నేను ఎన్డీఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకొచ్చాను ఆశీర్వదించమని. అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు నుంచి పోటీ చేస్తున్నారు. కాబట్టి మా ఇద్దరిని మీరు ఆశీర్వదించి మీ అపూర్వమైన ఓటు వేసి మమ్మల్ని ఇద్దరిని గెలిపించగలరని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. మీకందరికీ తెలుసు, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది మీ ప్రభుత్వం, సామాన్యుల ప్రభుత్వం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మనం చేసుకుంటే సంక్షేమము, అభివృద్ధి 2 సమపాళ్లలో చేయగలిగిన సమర్థవంతమైన నాయకులు ఆయన. మీకందరికీ తెలుసు, గత 5 సంవత్సరాలుగా మనము అభివృద్ధి అనేది అసలు ఎక్కడ చూడలేదు. ప్రతి దగ్గర ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇళ్ళు అయితేనేమి, డ్రైనేజ్లు అయితేనేమి, కాలువలు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, ఇలాగ ఎన్నో సమస్యలు ఉన్నాయి. మనము చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తెచ్చుకుంటే తిరిగి మనము అభివృద్ధి అనేది చూడొచ్చు అని మీకు అందరికీ చెప్తున్నాను. అదే కాకుండా బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో చంద్రబాబు నాయుడు గారు మీకంతా ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చున్నారు. ముఖ్యంగా మహిళలకి మీరంతా ఫ్రీగా బస్సులో ప్రయాణం చేయొచ్చు ఎక్కడికైనా.
సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు. 18 ఏళ్ళు నిండిన ప్రతి బిడ్డకి ఆడపిల్లకి 1500 రూపాయలు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పేరుతో పిల్లలు చదువుకోవడానికి 15,000 రూపాయలు ఒక్కొక్క బిడ్డకి, ఇద్దరుంటే ఇద్దరు బిడ్డలకి, ముగ్గురుంటే ముగ్గురు బిడ్డలకి ఇవ్వబోతున్నారు. అదేవిధంగా అవ్వ తాతలకి పెన్షను 3,000ని గత 5 సంవత్సరాల్లో 200 నుంచి చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టి 2,000 చేసి వదిలిపెడితే గత 5 సంవత్సరాల్లో ఆ 2,000ని 3,000 చేశారు 5 ఏళ్లలో. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే జూన్ నెల నుంచే మీకు 4,000 పెన్షన్ ఇవ్వబోతున్నారు. అది కూడా కాకుండా ఈ మే నెలలో పెన్షన్ రాలేదు కాబట్టి ఇవ్వటం లేదు కాబట్టి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఆ 3,000 కూడా కలుపుకొని 7,000గా ఇవ్వబోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పినా కూడా సచివాలయాల ద్వారా స్టాఫ్ ద్వారా ఇవ్వచ్చు అని చెప్పినా కూడా వాళ్ళు ఇవ్వటం లేదు. కాబట్టి అది కూడా కలుపుకొని మనకి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మొట్టమొదటి నెలలో 7,000 ఇవ్వబోతున్నారు. అలాగే వికలాంగులకి 3,000 నుంచి 6,000 చేశారు. అలాగే రైతులకి పెట్టుబడి కింద 20,000 ఇవ్వబోతున్నారు. అదేవిధంగా నిరుద్యోగ యువకులకి నెలకి 3,000 లెక్కన నిరుద్యోగ భృతి ఇవ్వబోతున్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి మీద తొలి సంతకం పెట్టబోతున్నారు. ఇంకా మీ అందరూ వినే ఉంటారు, అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయబోతున్నారు, ఉచిత ఇసుక ఇవ్వబోతున్నారు. అదేవిధంగా కరెంట్ ఛార్జీలు మనకి పెరగవు. అదేవిధంగా అందరికీ ముస్లిమ్స్కి రంజాన్ తోఫా, క్రిస్టియన్స్కి క్రిస్మస్ కానుక, హిందువులకి సంక్రాంతి కానుక లాంటివి ఎన్నో ఇవ్వబోతున్నారు. అదేవిధంగా మనము ఇప్పుడు వాలంటీర్లు వ్యవస్థ కూడా తిరిగి కొనసాగించబోతున్నారు. ఆ వాలంటీర్లు మీరు ఇంతకు ముందులాగా మనకి రారేమో అని అనుకోవద్దు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు ఉన్న 5,000 కాకుండా అదనంగా ఇంకో 5,000 ఇచ్చి ఇంకా మెరుగైన సేవలు మీకు అందరికీ అందించేలాగా వాళ్ళ జీతం 10,000 చేసి వాలంటీర్ల వ్యవస్థ కూడా కొనసాగించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇంకా ఇలాంటి పథకాలు ఎన్నో ఉన్నాయి. మీరు ఎస్సీ ఎస్టీ బీసీలకు 50 ఏళ్ళకే పెన్షన్లు ఉన్నాయి. బీసీ రక్షణ చట్టం తీసుకురాబోతున్నారు. భూ హక్కు చట్టం రద్దు చేయబోతున్నారు. ఇలాంటివన్నీ ఎన్నో ఉన్నాయి. మీకు ఇంకొకటి ఏంటంటే ఇల్లు లేని వాళ్ళకి ఇప్పుడు 1 సెంటు భూమి ఇస్తుంటే రాబోయే రోజుల్లో 2 సెంట్లు భూమి ఇవ్వబోతున్నారు. అంటే 12 అంకణాలు ఇవ్వబోతున్నారు మీకు. అదేవిధంగా నాణ్యమైన మెటీరియల్తో మీకు ఇల్లు కట్టి ఇవ్వబోతున్నారు. పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు స్వచ్ఛమైన కొళాయి ద్వారా అందించబోతున్నారు. కాబట్టి ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు అభివృద్ధి రెండూ చేయగలిగిన సమర్థవంత నాయకులు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మీరందరూ తప్పకుండా సైకిల్ గుర్తు ముందే ఓటు వేసి మమ్మల్ని ఇద్దరిని గెలిపించాలని, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి తెచ్చుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు మీ స్థానిక నాయకులు ఇక్కడ మీకు ఉన్న సమస్యలు కూడా ఇచ్చారు. ఇక్కడ చాలామంది చేనేత సోదరీమణులు ఉన్నారని చెప్పి విన్నాను ఈ కాలనీలో. వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎలాంటి సబ్సిడీలు ఇస్తున్నారో అవన్నీ మనం తిరిగి తీసుకొచ్చేలాగా చేసుకుంటాం. అదేవిధంగా మగ్గాలకి కరెంట్ చేనేత మగ్గాలకి 200 యూనిట్లు, పవర్ లూమ్కి 500 లెక్కన ఇవ్వబోతున్నారు. ఇస్తారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికి చెప్పారు. అదేవిధంగా మీకు ఇది వరకు చేనేత కార్మికులకి ఎన్నో విధాలుగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో అండగా నిలిచారు. అదేవిధంగా మీకు వచ్చే ప్రతి స్కీమ్ని మళ్ళీ తిరిగి తీసుకొని వచ్చేలా అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తానని చెప్పి ఆల్రెడీ మాట ఇచ్చున్నారు. కాబట్టి తప్పకుండా మీకు అందరికీ
సపోర్ట్ చేస్తారు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే అని చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు నేను ఇక్కడ కోవూరులో ఇప్పుడే వచ్చేటప్పుడు ఒక దారిలో నేను గమనించాను, ఇరుకుగా ఉన్న పీటర్స్ కెనాల్ కల్వర్టు చూసొచ్చాను. చాలా ప్రమాదకంగా ఉంది అది ఎందుకు ఇన్ని రోజుల నుంచి అంటే గత 15 సంవత్సరాలుగా అక్కడ స్థానికులు చెప్పారు. అది ఎక్కడుందంటే మనం కోవూరుకి ఎంటర్ అయ్యే దగ్గరే ఉంది. అదేదో గేట్వే ఆఫ్ కోవూరు లాగా దాన్ని అక్కడ పెట్టున్నారు. అది ఎంత వాసనగా ఉందంటే చాలా అస్సలు ప్రజలు అక్కడ నివసించేలాగా లేదు. కానీ దాని చుట్టుపక్కల నివాసం ఉంటున్న ప్రజలు వచ్చారు. నేను అక్కడికి వెళ్ళగానే వాళ్ళు చెప్పారు, గత 15 సంవత్సరాలుగా ఆ కాలువని అస్సలు ఎంతమంది వచ్చినా ఎంతమందికి చెప్పినా దాన్ని పట్టించుకున్న నాదులే లేడమ్మా, ఇక్కడ మేము అసలు ఉండలేకపోతున్నాం అని చెప్పారు. మరి మన ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏది పట్టినా తవ్వేయగలడు. ఆఖరాకి కనిగిరి రిజర్వాయరు కట్ట కింద దవ్వేస్తాడు, గ్రావెల్ దవ్వుతాడు, ఇసుక రీచ్లు ఎత్తుతాడు. మరి ఈ కాలువ ఎందుకు 15 సంవత్సరాల నుంచి ఆయన 6 సార్లు ఎమ్మెల్యే అయిన ఆయన ఎందుకు దాన్ని కనీసం పూడిక తీసి దాన్ని కరెక్ట్ చేయలేకపోయాడో నాకు అర్థం కావటం లేదు. కాబట్టి ఎవరైనా కానీ అలాంటిది చూస్తే చాలా కష్టం అనిపించింది నాకు. ఆ ప్రజలు పడుతున్న పాటలు చూస్తే దాని పక్కన నివసిస్తూ. కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిగా కోవూరులో ఆ పీటర్స్ కెనాల్ని క్లీన్ చేపిస్తానని మీకు అందరికీ మాట ఇస్తున్నాను నేను. అదే మనం అలాగే ముస్లిం మైనారిటీలకి కబ్రిస్తాన్ అవన్నీ కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా పెండింగ్ పనులు ఏమున్నా కూడా ఆ సమస్యలన్నీ తీరుస్తానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, నేను మీకు సేవ చేయడానికే నేను రాజకీయాల్లోకి వచ్చాను. నేను రాజకీయ నాయకురాలిని కాదు, మీ సేవకురాలిని. మీలో కలిసిపోయి మీ సమస్యలు తెలుసుకొని మీకేమి అవసరాలు ఉన్నాయో తెలుసుకొని అవన్నీ తీర్చడానికి సేవకురాలిగా మీ ముందుకు వచ్చాను. కాబట్టి నేను ఏవైతే మీకు చెప్పానో అవన్నీ కూడా తప్పకుండా చేస్తానని చెప్పి, మీ పెండింగ్ పనులన్నీ ఏమున్నా ఏ సమస్యలున్నా అవన్నీ తీరుస్తానని చెప్పి మరీ మాట ఇస్తున్నాను. మీరందరూ కూడా ఎవరైనా సరే తెలుగుదేశం నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, సామాన్య ప్రజలు కానీ ఎవరైనా నా దగ్గర రావచ్చు, మీ సమస్యలు చెప్పుకోవచ్చు. నేను ఎల్లవేళలో మీకు అందుబాటు ఉంటానని కూడా నేను చెప్తున్నాను. కాబట్టి మీరందరూ, మీకందరికీ ఇక్కడ ఎంతోమంది యువకులు కూడా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను. మీకు అందరికీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సుపరిచితులే కాబట్టి, ఆయన ఎంపీ అవబోతున్నారు కాబట్టి, మనకి ఇక్కడ ఇఫ్కాన్ సెజ్ ఉంది, షుగర్ ఫ్యాక్టరీ ఉంది కోవూరు నియోజకవర్గంలో. ఆ రెండింటిని పారిశ్రామిక వాడలుగా తీర్చిదిద్ది నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మా సాయశక్తుల ప్రయత్నం చేస్తామని, మీ అందరికీ న్యాయం చేస్తామని మీకు అందరికీ తెలుసు. ఇది వరకు ఒక దాంట్లో ఇఫ్కో సెస్లో యాక్చువల్గా ఇది ముందు ఒక ఫ్యాక్టరీ ఉంది, ఇప్పుడు ఇంకొకటి పెట్టబోయారు. పోయినసారి తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక పారిశ్రామిక ఇండస్ట్రీని తీసుకొని వచ్చారు, మళ్ళీ ఇంకొకటి దాన్ని పెట్టబోయారు. ఇప్పుడు అదే చెప్తున్నారు, మన సాయిరెడ్డి చెప్తున్నారు, మితాని మళ్ళీ తీసుకొస్తామని చెప్తున్నారు. మితాని తీసుకొచ్చేది పక్కన పెట్టి, మితానీకి అని చెప్పిన ఆ స్థలంలో మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు మట్టి దోవేస్తున్నారు ఆల్రెడీ. కాబట్టి అవన్నీ జరగవు వాళ్ళు చెప్పేటి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ అయితే ఆయన ఒక మాట చెప్పారంటే తప్పకుండా చేస్తారు. కాబట్టి తప్పకుండా మన కోవూరు నియోజకవర్గం నుంచి స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంట్ రెండు మాట్లాడి మీకు తప్పకుండా అక్కడ పారిశ్రామిక ఏర్పాటు చేస్తానని మేము మాటిస్తున్నాము. తప్పకుండా యువకులకి అది ఎంతో ఉపయోగపడుతుంది. నెల్లూరు జిల్లాలో
నుంచి మన యువతీ యువకులు ఉద్యోగ అవకాశాల కోసం బయట పోనంత ఇది ఉంది. ఎందుకంటే అది మరో శ్రీ సిటీ చేయొచ్చు మనము. కాబట్టి అందరికీ మాట ఇస్తున్నాను నేను. ఇవన్నీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ అయిన తర్వాత, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా చేస్తాము. అందరిలాగా మీకు మాటలు చెప్పేసి వెళ్ళిపోయి మిమ్మల్ని ఓట్లు అడిగి వదిలేసే రాజకీయ నాయకులం మేము కాదు. చెప్పిన మాట తప్పకుండా నిలబెట్టుకుంటామని చెప్పి మరీ మీకు చెప్తున్నాను. కాబట్టి అందరూ తిరిగి నేను వస్తాను, మీకు ఇచ్చిన మాటలని నిలబెట్టుకుంటాను. అందరూ సైకిల్ గుర్తు మీద 2 ఓట్లు వేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. Please subscribe my channel. Please subscribe my channel.